హలో ఎవ్రీవన్, అందరికీ హార్ట్ ఫెల్ట్ మదర్స్ డే విషెస్. నేను మీ మానస నీలం రాజు, సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ ఎక్స్పర్ట్. ఇవాళ మన హార్ట్ కి చాలా క్లోజ్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వై అ మదర్స్ రోల్ మ్యాటర్స్ ఇన్ రైజింగ్ అ చైల్డ్. అంటే ఒక మదర్స్ రోల్ ఏంటి ఒక పిల్లవాడిని రైజ్ చేయడంలో. అమ్మ అంటే ఒక పేరెంట్ కాదు. షీ ఇస్ షేపింగ్ అ చైల్డ్స్ ఎమోషన్స్, ఒక కాన్ఫిడెన్స్ ని, మైండ్ సెట్ ని, ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అన్నింటిని, అండ్ ఈవెన్ ద వే దట్ చైల్డ్ సీస్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా ఒక అమ్మ చేతిలో ఉన్నాయి. చాలా మదర్స్ అనుకుంటారు నేను జస్ట్ నా రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాను అని. మార్నింగ్ నుండి నైట్ వరకు కుకింగ్, స్కూల్ వర్క్, టాంట్రమ్స్, హోమ్ మేనేజ్మెంట్, అందరినీ చూసుకోవడం. బట్ యాక్చువల్లీ ఎవ్రీ స్మాల్ థింగ్ అ మదర్ డస్ క్రియేట్స్ అ డీప్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఆన్ అ చైల్డ్. పిల్లలు ఎక్స్పెన్సివ్ టాయ్స్ మర్చిపోవచ్చు, బర్త్డే గిఫ్ట్స్ కూడా మర్చిపోవచ్చు, కానీ హౌ దేర్ మదర్ మేడ్ దెమ్ ఫీల్, అంటే ఒక అమ్మ తనని ఎలాగ ఫీల్ అయ్యేలాగా చేసిందో అది ఎప్పటికీ మర్చిపోలేరు. మీ వర్డ్స్ అవ్వచ్చు, మీ టోన్, మీ రియాక్షన్స్, మీ లవ్, మీ పేషెన్స్, ఒకరోజు అవి అన్ని వాళ్ళకి ఇన్నర్ వాయిస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ డ్రాయింగ్ తీసుకొని ఎగ్జైటెడ్ గా అమ్మా చూడు అని వచ్చాడు అనుకోండి మీ దగ్గరికి. అప్పుడు ఆ అమ్మ ఇలా చెప్తుంది, వావ్ చాలా బాగా ట్రై చేసావు కన్నా. అలా అన్నప్పుడు ఆ చైల్డ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, చాలా హై అయిపోతుంది, బిల్డ్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా మనము చాలా సార్లు ఏం చేస్తాము, ఇది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా డ్రా చేసావా, సరిగ్గా చూసి డ్రా చేసావా, మనం రేపు కాంపిటీషన్ లో చాలా బాగా చేయాలి, స్ట్రైట్ గా డ్రా చేయలేదు చూడు, ఇంకా బెటర్ గా చేయొచ్చు అని ఇవన్నీ క్రిటిసైజ్ చేయడం మొదలెడతాం. అప్పుడు ఏమవుతుంది, స్లోగా చైల్డ్ ఇలా ఫీల్ అవ్వడం మొదలెడతాడు, మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను అసలు సరిపోనేమో, సరిపడనేమో అనే భావము పిల్లవాడికి వచ్చేస్తుంది. సో స్మాల్ సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయంటే ఇక్కడ బిగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాయి మదర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చైల్డ్ యాక్సిడెంటల్ గా వాటర్ స్పిల్ చేశాడు అనుకోండి. మదర్స్ గా మనము వెంటనే ఏం చేస్తాము, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. చైల్డ్ అప్పుడు ఏమవుతాడు, చైల్డ్ తో ఫియర్ తో రియాక్ట్ అయిపోతారు. వాళ్ళకి భయం వేస్తుంది, ఏది చెయ్యాలన్నా మిస్టేక్ అవుతుందేమో అనే భయము ఆ, మనసులో క్రియేట్ అయిపోతుంది. బట్ అదే ఇఫ్ మదర్ కామ్లీ సేస్, ఇట్స్ ఓకే నాన్న, యాక్సిడెంట్స్ అందరి వల్ల అవుతాయి, నేను కూడా ఏదన్నా వంపేయచ్చు, క్లీన్ చేసేద్దామా అని అలా ఇచ్చినప్పుడు చైల్డ్ లెర్న్స్ ఇమోషనల్ సేఫ్టీ. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకటి వెరీ కేర్ఫుల్ గా రిమెంబర్ చేయండి, చిల్డ్రన్ లెర్న్ ఇమోషనల్ రెగ్యులేషన్ ఓన్లీ ఫ్రమ్ అస్. అంటే వాళ్ళ ఎమోషనల్ రెగ్యులేషన్ అంతా కూడా మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. సో మనము స్ట్రెస్ లో ఎలా రియాక్ట్ అవుతాము, వాళ్ళకి అదే టెంప్లెట్ అలవాటు అయిపోతుంది అనమాట. అంటే సబ్ కాన్షియస్ గా చాలా ఇంప్రింట్ అయిపోతుంది. నన్ను చాలా మంది మదర్స్ అడుగుతారు, బై ద వే యూ మైట్ నాట్ బి నోయింగ్ అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఐ రన్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఫర్ మామ్స్, బ్లిస్ఫుల్ బీయింగ్ హబ్ గ్రోయింగ్ విత్ కృష్ణ. ఇందులో నేను ఎలా కామ్ గా అవ్వాలి, ఎలా స్క్రీన్ టైం తగ్గించాలి, ఇలాంటి ఎన్నో ఇవి కమ్యూనిటీ పరంగా వెళ్తాము. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది మదర్స్ నా కమ్యూనిటీలో అడుగుతారు, వై ఇస్ మై చైల్డ్ యాంగ్రీ, వై ఇస్ మై చైల్డ్ షౌటింగ్, వై ఇస్ మై చైల్డ్ నాట్ లిజనింగ్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ అబ్జార్బ్ ఎనర్జీ మోర్ దాన్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం ఎప్పుడు బడబడ బడబడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోతాం, కానీ వాళ్ళు మన ఎనర్జీని అంతా పీల్ చేసుకుంటారు, అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. మనం ఫోన్లో బిజీగా ఉంటూ లేటర్ మాట్లాడతాను అని రిపీట్ చేస్తే చైల్డ్ ఎమోషనల్లీ చాలా డిస్కనెక్టెడ్గా ఫీల్ అవ్వచ్చు.
లేదా ఒక్కొక్కసారి మన పిల్లలు టాంట్రమ్ కి రీజన్ చాక్లెట్ కూడా కాదు, కనెక్షన్, అటెన్షన్, ఎమోషనల్ క్లోజ్నెస్. కాబట్టి ఈవెన్ ఇంట్లో మదర్ ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నా సరే, అన్హర్డ్ గా, ఓవర్వెల్మ్డ్ గా ఉంటే హోల్ హౌస్ యొక్క ఎనర్జీ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ మదర్ ఎనర్జీ సైలెంట్లీ బికమ్స్ హోమ్ అట్మాస్ఫియర్ అన్నమాట. అందుకే మదర్స్ కి కూడా సపోర్ట్ కావాలి, రెస్ట్ కావాలి, హీలింగ్ కావాలి. చాలా మంది టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇస్ సెల్ఫిష్ అనుకుంటారు. కానీ నో, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. ఇట్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్ బ్యాటరీ ఉంది, 2% వచ్చే వరకు వాడేసాము, అది ఫుల్ డే వర్క్ చేస్తుందా? లేదు కదా. అలానే ఇమోషనల్లీ డ్రైన్డ్ మదర్కి మెయిన్గా కావాల్సింది రీఛార్జ్. రీఛార్జ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అ పీస్ఫుల్ మదర్ క్రియేట్స్ అ పీస్ఫుల్ హోమ్, అండ్ అ కాన్ఫిడెంట్ మదర్ రేజెస్ కాన్ఫిడెంట్ చిల్డ్రన్. కాబట్టి a healed mother stops emotional pain from passing to the next generation. And one important thing, my dear mothers, చిల్డ్రన్కి అసలు పర్ఫెక్ట్ మామ్ అవసరం లేదు. మనం ఎంతసేపు పర్ఫెక్ట్ అవ్వాలని ట్రై చేస్తాం ప్రతి ఇన్స్టెన్స్లోనూ కూడా. కానీ ఇక్కడ పిల్లలకి పర్ఫెక్ట్ పేరెంటింగ్ కాదు, అసలు పర్ఫెక్ట్ హౌస్ కూడా కాదు, పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ కూడా కాదు. దే నీడ్ అ ప్రెజెంట్ మదర్. అంటే ఈ మూమెంట్లో ఉండి వాళ్ళకి ఫుల్ అటెన్షన్ పే చేసే ఒక మదర్ కావాలి, ఒక హ్యాపీ మదర్ కావాలి, ఒక కామ్ మదర్ కావాలి, వాళ్ళని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే మదర్ కావాలి. ఈవెన్ ఒక 20 minutes జెన్యూన్ కనెక్షన్ డైలీ చైల్డ్ లైఫ్ని కంప్లీట్లీ చేంజ్ చేయగలదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నైట్ బెడ్ టైంలో ఫోన్ పక్కన పెట్టి, ఇవాళ టుడే వాట్ ఈస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్, అంటే ఇవాళ జరిగిన వాటిలో నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి కన్నా అని అడిగితే, దట్ స్మాల్ కాన్వర్సేషన్ బిల్డ్స్ ఎమోషనల్ బాండింగ్. చిన్న హగ్స్, సింపుల్ హగ్స్, స్మాల్ అప్రిసియేషన్, ఐ కాంటాక్ట్తో మాట్లాడడము, దీస్ బికమ్ లైఫ్ లాంగ్ ఎమోషనల్ మెమరీస్. అండ్ మై డియర్ మదర్స్, ప్లీజ్ స్టాప్ బీయింగ్ సో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్స్. చాలా మదర్స్ ఎవ్రీడే గిల్ట్తో బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను అరిచాను, అయ్యో నేను పేషెన్స్ లూజ్ అయ్యాను, అయ్యో నేను ఎనఫ్ టైం ఇయ్యలేకపోయాను. లిసన్ కేర్ఫుల్లీ, నో మదర్ ఇస్ పర్ఫెక్ట్. మనం కూడా మనుషులమే కదా, అవుతూ ఉంటాయి, పర్వాలేదు. అర్చిన పేషెన్స్ లూజ్ అయినా పర్వాలేదు, ఎనఫ్ టైం ఇవ్వలేకపోయినా పర్వాలేదు. ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మదర్స్ ఆల్సో మేక్ మిస్టేక్స్. బట్ ఎక్కడొస్తుంది అంటే, వెన్ యూ గెట్ అవేర్నెస్ ఆఫ్ ఇట్, అలా చేసాము అని అవేర్నెస్ తెచ్చుకున్నప్పుడు. బట్ అ లవింగ్ అండ్ అవేర్ మదర్ కెన్ ఆల్వేస్ రీకనెక్ట్, మళ్ళీ పిల్లలతో రీకనెక్ట్ కాగలరు. సో ఇఫ్ యూ షౌటెడ్, లేటర్ గో హగ్ యువర్ చైల్డ్ అండ్ సే, అమ్మకి కోపం వచ్చిందానా, కోపంగా ఫీల్ అయ్యాను, కానీ నిన్ను చాలా లవ్ చేస్తాను అని చెప్పారనుకోండి, పిల్లోడికి చాలా బాగా అనిపిస్తుంది. దట్ రిపేర్ ఇట్ సెల్ఫ్ హీల్స్ ద చైల్డ్ వెరీ వెరీ డీప్లీ. అది మీకు అర్థం కానంత డీప్గా. Because children, again, don't need perfection. They only need love, safety, connection, and understanding. And this Mother's Day, నేను చెప్పాలనుకుంటోంది ఏంటంటే, ఫర్ ఎవ్రీ మదర్ వాచింగ్ దిస్ వీడియో, టు రిమెంబర్ సంథింగ్ వెరీ వెరీ డీప్లీ. You are not just a mom. You are your child's first emotional home. అంటే మీ చైల్డ్ యొక్క ఫస్ట్ ఎమోషనల్ హోమ్ మీరు. సో మీ వాయిస్ వాళ్ళకి ఇన్నర్ వాయిస్ అవుతుంది. మీ సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకునే ఇది వాళ్ళకి సెల్ఫ్ వర్త్ని నేర్పిస్తుంది. మీ ఇమోషనల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అన్నా హ్యాండిల్ చేయగలము అనేది నేర్పిస్తుంది. Even on days when you feel tired, unnoticed, emotionally drained, please remember, you are shaping a life
ఎవ్రీ సింగిల్ డే. సో వన్ డే మీ చైల్డ్ చాలా విషయాలు మర్చిపోవచ్చు రేపొద్దున, బట్ హౌ మెనీ హౌ మై మదర్ మేడ్ మీ ఫీల్ అనేది మటుకు అది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో దిస్ మదర్స్ డే, డోంట్ ఫోకస్ ఆన్ బికమింగ్ అ పర్ఫెక్ట్ మదర్, ఫోకస్ ఆన్ బికమింగ్ అన్ ఎమోషనలీ కనెక్టెడ్ మదర్, బికాస్ children may forget your words, forget your love. Thank you so much for watching. If this message really touched your heart, please share this with another mother. Chala important, because adi oka mother ki nijanga chala help avvachu. And comments lo my presence matters ani type cheyandi, because it truly does. Happy Mother's Day once again.